కన్నతల్లి ఆస్తి మొత్తం లాక్కొని కనీసం అన్నం పెట్టని నలుగురు కొడుకులు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వృద్ధురాలు. కరీంనగర్ జిల్లాకు చెందిన వృద్ధురాలు వేముల నర్సవ్వ తన నలుగురు కొడుకులకు పెళ్లిళ్లు చేసి ఆస్తిని మొత్తం పంచేశానని, చివరికి తనని ఒక చిన్న గుడిసెలో ఉంచి చివరికి అన్నం కూడా పెట్టట్లేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వృద్ధురాలు వేముల నర్సవ్వ. మరి ఎక్కడ నీ కొడుకులు ఎవరు అన్నం పెడితే ఇంటి ఉంచుకుంటారా? వీళ్ళు నలుగురు ఎక్కడ ఉంటారు? ఊళ్ళో ఉంటారు. చెప్పినట్టు చెప్పి నా కొడుకులు భూవేసాక బజార్లకు వస్తారు. బజార్లో ఇచ్చితే ఇంట్లో కూడా అడుగుతుంది. ముక్కలు భూవ పెట్టమంటే వాడంతా హాఫవరా కన్ను కల్లి అని లోకం అంటారు. వాడైనా బాకీ అక్కడ పొలం 20 గుంటల పొలం ఉన్నది. నలుగురికి ఇండు ఇచ్చినా, నలుగురికి ఇండు కట్టినా బాగా పోయింది. అది అయిపోయినాక మళ్ళీ పొలం మానకొండూరు కాడ ఉన్నది. 20 గుంటల పొలం కాడ 12 గుంటల పొలం. ఎంతమంది కొడుకులు? నలుగురు. గట్టిగా బాగానే ఉంటాను. 7 ఈ కొడుకులు ఏమంటారు? అన్నం పెట్టారంటారా? పెట్టదా కట్టుకొని కొడుక. ఇప్పుడు ఎవరిని కలిసినావు? రెడ్డికి కలిసి వచ్చిన ఆయన బొమ్మన్నాడు. పోలీసు నా కొడుకు అన్నం పెట్టక నేను అగోరిస్తుంటే చూడక లోకము పోలీసు బొమ్మన్నాడు. బొమ్మంటే నేను వచ్చిన.